అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సంబంధించి హెచ్-1బీ అలాగే హెచ్-4కి సంబంధించిన వీసాస్‌తో ఎవరైతే అమెరికాలో ఉండడం జరుగుతుంది వారికి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. 21 సెప్టెంబర్‌లోగా వారందరూ కూడా అమెరికాకు చేరుకోవాలని. లేకపోతే మాత్రం ఆ వీసాల పైన అమెరికాలో నివసిస్తున్న వారెవరైతే ఉన్నారో వారంతా కూడా $1,00,000 కూడా అమెరికాకి ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 21 ఉదయం 8 గంటల లోపు గడువుని విధించడం జరిగింది. సో ఇప్పటికే వెకేషన్స్‌లో కావచ్చు, అలాగే వివిధ పనుల నిమిత్తం అమెరికా దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారందరూ కూడా 21వ తేదీ 8 గంటల వరకు కూడా అమెరికాలో ల్యాండ్ కావాలని చెప్పేసి ఇప్పటికే సంబంధిత కంపెనీలు వారందరికీ మెయిల్స్ కావచ్చు, టెలిఫోన్స్ కావచ్చు, వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం అందించడం జరిగింది. ఇందువల్ల ఎవరైతే గడువు సమయంలో రాకపోతే మాత్రం $1,00,000 వారికి ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా మాత్రం అయితే అమెరికాలోని హెచ్-1 అండ్ హెచ్-1బీ అలాగే హెచ్-4 వీసా కలిగిన వారందరూ కూడా ఒక ఆశనిపాతంలో తయారైంది.